అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు నైట్ వరకు తీసిన వ్లాగ్ అండి. ఈ వ్లాగ్‌లో నేను ఏం చేశాననేది ఏం కుక్ చేశాను అనేది కూడా ఈ వ్లాగ్‌లో ఉంటుంది. వ్లాగ్ అయితే వస్తుంది. తప్పకుండా చూడండి చివరి వరకును. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ అయితే చూద్దాం. ఇది మార్నింగ్ 7:30 నుంచి తీసిన వ్లాగ్ అండి. ఈరోజైతే ఇంకా టిఫిన్ ఏమీ చేయలేదు. మజ్జిగన్నం తిందామని అనిపించింది. ఎందుకో అందరూ అదే అనుకున్నాము. అప్పుడప్పుడు మజ్జిగన్నం తింటే మంచిదే. కాకపోతే తిండికి తగ్గ శ్రమ ఉండదు కాబట్టి షుగర్లు అలాంటివి వస్తున్నాయి. పల్లెటూరులో ఉండేటప్పుడు రోజు అందరూ కొంచెం పొలం పనులకి వెళ్తారు. మేమంటే 3 కిలోమీటర్స్ స్కూల్ నడుచుకుని వెళ్ళేదాన్ని. డైలీ చందనమే తినేవాళ్ళం ఇంట్లోని. టిఫిన్లు అవి ఉండేవి కాదు. బాగుండేది. అప్పుడు లైఫే బాగుండేది. కానీ ఇక్కడికి మనం ఎప్పుడైతే ఇక్కడ షిఫ్ట్ అయ్యామో నాకు అంతగా నచ్చలేదు. కానీ తప్పదు. మార్నింగ్ అయితే అమ్మ వేడివేడిగా రైస్ అయితే వండేస్తున్నారు. ఇక నుంచి వ్లాగ్స్ అనేది డైలీ పెడుతూ ఉంటానండి. చిన్న వ్లాగ్ అయినా పెడతాను. ఎందుకు పెట్టలేదు అనేది వచ్చే వ్లాగ్స్లో నేను చెప్తాను. ఎందుకు ఇంతవరకు ఆగిందనేది. ఇంకా అన్నయ్య అనేది ఫ్రెష్ అప్ అవుతున్నారు. రెడీ అవుతాను, డ్యూటీకి వెళ్ళిపోతారు. నేను ఇంట్లోనే ఇంకా పక్కన కాఫీ పెట్టుకుంటున్నారు అన్నమాట అమ్మ. నాకు కూడా కావాలని అడిగాను. కానీ కాఫీలు టీలు ఎక్కువ తాగకూడదు. కానీ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను అన్నమాట. మ్యాక్సిమం మిల్క్ తీసుకుంటాను, పాలంటే గుర్తొచ్చింది. ఈ మధ్య పాలల్లో ఎక్కువగా వెన్న అనేది ఉంటుంది. అంటే రెడ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది కదా! ఇంతకుముందు అంత ఎక్కువ ఉండేది కాదు. ఏమో మరి అన్నీ కల్తీనే అవుతున్నాయి కదా! నాకు కూడా ఇదే భయమేసి నేను మానేశాను. వేరే పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అందులో అంత ఉండదు. మనం మరగబెట్టే కొద్దీ ఇంకా ఎక్కువ అది మేగడ వెన్న అనేది ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. నాకు భయమేసింది. మనం ఇక్కడ ఏ పని చేయము. ఓన్లీ ఇంటి పనే చేసుకుంటూ ఉంటాం. బట్టలు ఉతకడం, ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయడం, ఎక్సర్సైజ్లు అంటే చేస్తున్నాం. కానీ ఇంత వెన్నున్న ఫుడ్డు అలాంటివి కొంచెం భయమేస్తుంది చూడగానే నాకు. ఇంకా మానేసాను తీసుకురావడం పాల ప్యాకెట్. ఇంకా మధ్యాహ్నం 11 ఆ టైంకి ఇంకా వర్షం అనేది చినుకులు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఈ సంవత్సరం మాత్రం వర్షాలు అలా పడుతూనే ఉన్నాయి మాకు. ఎప్పుడు లేదు. వైజాగ్లో ఇంత ఎక్కువగా వర్షాలు పడడం నేను ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైము. సడన్గా చల్లబడిపోతుంది, వర్షం పడుతుంది అన్నమాట. మీకు ఆ వీడియోలో తక్కువగానే కనిపిస్తుంది కానీ చాలా ఎక్కువగానే పడింది వర్షం. చినుకుల్లా కనపడుతుంది కానీ చాలా ఎక్కువ. కనీసం డైలీ ఒక రోజులో కనీసం ఒక 30 మినిట్స్ అయినా 45 మినిట్స్ అలా వర్షం పడుతూనే ఉంటుంది మాకు. చినుకులైనా పడుతుంది. ఎండ వచ్చి చాలా ఎక్కువ రోజులు, అంటే బాగా ఎక్కువగా ఎండ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఇక్కడ అన్నీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంకా నేను బట్టలు అనేది కబోర్డ్లో బట్టలు సర్దడం, ఉతికిన బట్టలు అన్నీ సర్దడం, బెడ్ సర్దడం అవి చేస్తున్నాను. కబోర్డ్ చూసారా అలా ఉందో. ఇంకా చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఉంటుంది. అవన్నీ ఇప్పుడు సర్దాలన్నమాట. సర్దినా మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలాగే ఉంటాయి అవి. విసుగు వస్తుంది కానీ బాగోదు కదా చూడడానికి. అందుకోసమని మళ్ళీ సర్దుతున్నాను. ఆ చైర్లో ఉన్న బట్టలు ఉన్నాయి. ఇంకా బెడ్ సర్దాలి, కబోర్డ్ అంతా సర్దాలి, ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి, బోల్డ్ పని ఉంది. వంట పని అయితే అమ్మ చూసుకుంటున్నారు. ఇంకా కబోర్డ్ అంతా అన్ని బట్టలే ఉంటాయి, మావేమీ ఉండవు. మా పక్క గదిలో పెడతాను. తనకి ఏం కావాల్సినవి తీసుకుంటారని చెప్పేసి తనవన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను. కానీ అన్నీ కలిపేస్తారు అన్నమాట. అలా ఉంటుంది. మళ్ళీ సర్దాలి అవి. తన హడావుడిలో తను బయటకు వెళ్తూ ఉంటారు.
ఈ వర్షాలు పడడం కాదు కానీ బట్టలు అనేవి సరిగా ఆరటక స్మెల్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయో అవే కొంచెం వాష్ చేసేసి ఉంచుతున్నాను. డైలీ అన్నికి యూనిఫామ్ ఉండాలి కాబట్టి తన బట్టలన్నీ కన్ఫామ్గా ఉతుకుతాను. ఇంకా వాషింగ్ మెషిన్ అనేది సరిగా పనిచేయడం ఉంది కాబట్టి హ్యాండ్ వాష్ చేస్తాను. కొన్ని హ్యాండ్ వాష్ బట్టలు కూడా ఉంటాయి. ఇంకా అవన్నీ ఒకేసారి ఉతకాల్సి ఉంటుంది. ఎండ అనేది సరిగా వస్తే డైలీ ఉతికేసుకుంటే ఇంత పని ఉండదు. ఎండ సరిగా రాకుండా బట్టలు కూడా సరిగా ఆరకపోతే ఏదోలా ఉంటుంది. ఎండలో ఎండిన బట్టలు వేరుంటాయి. మన ఫ్యాన్ కింద వేసిన బట్టలు వేరుగా అనిపిస్తుంది నాకైతే. ఇంక ఇలా అన్ని బట్టలన్నీ సర్దేస్తున్నాను. ఎవరివి ఎక్కడ పెడుతున్నాను అనమాట. ఇవన్నీ ఒకసారి ఉతికినవి. ఇంకా కబోర్డ్లో అంటే ఇంకా అవన్నీ తీయాలి. మొత్తం తీసి ఇప్పుడు క్లీన్ చేయాలి అంతాను. అవైతే మీకేమీ చూపించట్లేదు, మళ్ళీ ఎంత ఎక్కువైపోతుంది కదా. ఇంకా సర్దేశాను ఇల్లు అనేది, బట్టలు అవి సర్దాను. డీప్ క్లీనింగ్ అయితే కాదు, మామూలుగా చేస్తున్నాను. డీప్ క్లీనింగ్ అయితే వీక్లీ వన్స్ పెట్టుకుంటాను అంతే, కానీ వీక్లీ కానీ మంత్లీ 2 టైమ్స్ కానీ పెడతాను. కానీ ఇంకా డైలీ అంటే చేయలేను. ఇంకా నా వర్క్స్ కూడా ఉంటాయి కదా చేసుకోవడానికి. ఇంక ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను, తుడిచేస్తున్నాను అనమాట. ఇల్లు పెద్దదున్నా బాధే, చిన్నది ఉంటేనే మంచిదని నాకు అనిపిస్తుంది. మీకు అంతేనా? ఎందుకంటే ఇల్లు చిన్నగా ఉంటే మన పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగని ఇంకా ఈ ఇల్లు పెద్ద ఉంటే సామాన్లు ఎక్కువగా కొనుక్కోవాలని ట్రై చేస్తామేమో అనిపిస్తుంది నాకైతే. నాకు మీడియంగానే ఉండాలి, ఇల్లు పెద్దది చిన్నదని కాదు, కానీ మరీ పెద్దది కూడా అంత నాకు ఉండదు. ఉంటుంది కానీ మరీ అంత ఇష్టం ఉండదు. అప్పుడు మనకి ఎంత అవసరమో అంత స్పేస్లాగా ఉండాలనిపిస్తుంది. అలాగే ఇంటి నిండా సామాన్లు ఉన్నా సరే నచ్చదు నాకు. మనకి ఏమి వాడుతున్నామో, మనకి ఏటి కావాల్సినవో అవే ఉంచుకోవాలనిపిస్తుంది. మిగతావన్నీ నాకు ఇష్టం ఉండదు. మా ఇంట్లో మాత్రం అలా కాదు, అన్నీ ఏవి కూడా తెచ్చినవి ఏవి బయట మనకు అవసరం లేనివి కూడా ఉంచుతారన్నమాట. నాకు అది నచ్చదు. అవసరమైనవి ఇంట్లో ఉండాలి, మనకి డైలీ వాడాలి, అలాంటివే నాకు ఉంచుకోవాలనిపిస్తుంది. కానీ ఇంకా కబోర్డ్లో పెట్టి దాయడం కానీ అలాంటివి నాకు నచ్చదు. దానివల్ల శ్రమ అనిపిస్తుంది. అందు గురించి ఇల్లు కూడా నీకు కొంచెం ఖాళీగా అయితే కనిపించదు, బాగా ఇరుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ మా ఇంట్లో అలా ఉండదన్నమాట. అన్నీ ఉండాలన్నట్టు అనుకుంటారు, కానీ ఏది కూడా సమయంగా యూజ్ చేయరన్నమాట. అది అలా ఉంటుంది. ఇప్పుడు సామాన్లు అయినా సరే కొంచెం కబోర్డ్లో పెట్టి, కొంతమందికి అలా ఇష్టం, నాకైతే ఇలా ఇష్టం అన్నమాట. ఎక్కువ సామాన్లు ఉంటే దానికి మనం వాడితేనే ఉండాలనిపిస్తుంది. వాడకుండా అక్కడ పెట్టుకుని అలా చూసుకొని ఉండడం అంటే నాకు నచ్చదు. అది డైలీ దేనికో దానికి యూజ్ అవుతూ ఉండాలన్నమాట. ఆ డబ్బులు దేనికైనా సేవింగ్ చేసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. ఇంకా కాయగూరలు అంటే ఏం తీసుకురాలేదు, షాప్కి వెళ్ళాను. కొంచెం మధ్యలో పని వదిలేసి అప్పటికే 1:00 అయిపోయింది. అన్నికి ఎగ్ ఆమ్లెట్ ఉండాలి డైలీ. నేను కూడా తింటాను ఆమ్లెట్ కానీ ఎగ్ కానీ తింటాను, ఒక శుక్రవారం తప్పించి మిగతా రోజులు తింటాను. ఇంకా కరివేపాకు ఎగ్స్ అనేవి తీసుకొచ్చాను, పక్కన ఆనియన్స్ కూడా తీసుకొచ్చాను. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా కర్రీ కూడా అక్కడ అవుతుందన్నమాట, అమ్మ చేస్తున్నారు. ఇంకా నేను టీవీ చూస్తున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకొచ్చాను, ఎందుకంటే కొంచెం హెయిర్ ఆయిల్ తయారు చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను కరివేపాకు ఆయిల్ అనేది.
ఇంకా అలాగా అమ్మ అక్కడ కూర ఒకటి ఇచ్చారు తినమని తిన్నాను. అంటే ఉప్పు కారం సరిపోయిందా అంటే సరిపోయిందని చెప్పాను. మిల్ మేకర్ కర్రీ. ఇంకా నైట్ వచ్చేసి కొంచెం మిగిలిన అన్నం ఉంది. అన్నయ్య అమ్మలకి చపాతీ చేశాను. నాకు పులిహోర కావాలని చెప్పానమాట. చపాతీ అయితే నేను చేసేసాను కర్రీ అదినా. పులిహోర అనేది నాకు మాత్రం అంటే కొంచెం రైస్ మిగిలింది మధ్యాహ్నంది. అమ్మ అయితే చాలా బాగా చేశారు పులిహోర. చాలా బాగా నచ్చింది నాకు. ఈ మధ్య పులిహోర అనేది చాలా ఎక్కువ తింటున్నాను. చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా పులిహోర నాకు లైట్‌గా యెల్లోయిష్‌గా ఉండాలి గానీ, ఫుల్‌గా కొంచెం ఎక్కువ వేస్తారు పసుపు. నాకు అలా నచ్చదు. పులుపు అన్నీ కరెక్ట్‌గా చేశారన్నమాట. నిమ్మకాయ వేసి చేశారు. చింతపండు కాకుండా. చాలా బాగుంది. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.